మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ఇప్సాద్. ఈ రోజు కల్లకుర్తి ఎక్సైజ్ ఆఫీసులో వేలం పాట నిర్వహించారు. ఈ వేలంలో దాదాపుగా 18 వాహనాలని ఈ రోజు వేలంలో ఉంచారు. దాదాపుగా చాలా మంది పాడాలి అంటే ముందుగా దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి. దాదాపుగా ఈ రోజు ప్రభుత్వానికి 3,07,800 రూపాయలు ఆదాయం వచ్చిందని శ్రీ వెంకరెడ్డి గారు చెప్పొచ్చారు. సో ఏదైతే నాటు సారా కావచ్చు, బెల్లము, పట్టుక ఇలావన్నీ ఏదైతే సరఫరా చేస్తున్న తరుణంలోని ఏదైతే ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించగా ఆ సందర్భంగా వాహనాలను సీజ్ చేస్తున్న సందర్భంలో చాలా వరకు ఇది ప్రతి సంవత్సరం జరుగుతున్న సందర్భం చూసుకున్నాం. ఎప్పటికైతే ఏదైతే నాటు సారా గూడాలలో, తాండాలలో, గ్రామాలలో ఎక్కువ మొత్తంలో ఇది ఆరోగ్యానికి హానికరం చేస్తుంది. ప్రాణాలు పోయేంత వరకు ఇది తాగకండి, నాటుసారా తయారు చేయకండి. ఇప్పటికే ప్రభుత్వం చాలా వరకు నాటుసారా మీద ఫోకస్ చేసి అధికారులని, చాలా మంది ప్రజల్ని అప్రమత్తం చేసి ఆలోచన విధానంతో ముందుకు వెళ్తున్న తరుణంలో కూడా ఎక్కడ కూడా తాండాలలో, గ్రామాలలో, అక్కడక్కడ గూడాలలో కూడా ఈ పెద్ద మొత్తంలో నాటుసారా తయారు చేస్తున్నారు. నాటుసారకు కావలసిన ముడి సరుకులు రవాణా చేస్తూ ఏదైతే స్ఫటిక కావచ్చు, బెల్లం కావచ్చు, చాలా వరకు ఇలాంటి ముడి సరుకులు రవాణా చేస్తున్న తరుణంలో అధికారులు మెరుపు దాడులు నిర్వహిస్తున్న సందర్భంలో వాహనాలు సీజ్ చేసి ఏదైతే ఎక్సైజ్ కార్యాలయానికి దాన్ని తీసుకెళ్లడం జరుగుతుంది. ఆ వాహనాలని కోర్టు పరిధిలో ఉంటుంది కాబట్టి వాహనాలు వాళ్ళకు అప్పచెప్పడం ఉండదు కాబట్టి దాన్ని ప్రాపర్ గా దాన్ని ఏదైతే సంవత్సరానికి ఒకసారి వేలం పాటతో నిర్వహిస్తారో ఆ వేలంలో నిర్వహించుకునే వారు కూడా దాన్ని ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకొని కొద్దిగా అమౌంట్ కూడా వాళ్ళకు ఎక్సైజ్ వాళ్ళకు ఒక అకౌంట్ కి జమ చేసిన తర్వాతనే అందులో ఈ వేలంలో పాల్గొనే ఆ వాహనాలని స్వాధీనం చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. ఆ ఆలోచన విధానంతో ఈ రోజు కల్వకుంటలో ఎక్సైజ్ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి ఈ వేలం పాటలో చాలా మంది ఆసక్తిగల వ్యక్తులు చాలా మంది ఈ రోజు పాల్గొన్నారు. దాదాపుగా ప్రభుత్వానికి ఈ వేలం పాట నుంచి వచ్చిన అమౌంట్ దాదాపు 3,07,600 రూపాయలని ఈ రోజు ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చింది. ఏదైతే ఎక్సైజ్ అధికారులు ఎప్పటికప్పుడు రోజువారీ దినచర్యలో వాళ్ళు తీసుకున్నటువంటి జాగ్రత్తలు కావచ్చు, మాదక ద్రవ్యాలకు గాంజాయి మత్తులో కూడా చాలా మంది యువకులు దాంట్లో జీవిస్తున్నారు, దాని నుంచి కూడా ప్రాణాలు కోల్పోతున్నారు అనే దాని మీద ప్రభుత్వం కావచ్చు, ఎక్సైజ్ అధికారులు కావచ్చు, పోలీసు వారు కావచ్చు, సమాజంలో ప్రతి ఒక్కరికి సామాజిక స్పృహ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎప్పటికప్పుడు దాన్ని మనము గాంజాయి మత్తు నుంచి మనం బయటికి రావాలి, గాంజాయికి దూరంగా ఉండాలి, దాని నుంచి మనం ప్రాణాలు కోల్పోతున్న కుటుంబాలకు దూరం అవుతున్న తరుణంలో ఎన్నో అవేర్నెస్ కార్యక్రమాలు తీసుకున్నప్పటికీ కూడా చాలా మంది యువత ముఖ్యంగా గాంజాయి ఒక మత్తుకి అలవాటై బానిసలై జీవితాలు పన్నంగా పెట్టి ప్రాణాలను కోల్పోతున్న సందర్భంలో ఇటు తల్లిదండ్రులు కావచ్చు, ఇటు సమాజాన్ని కావచ్చు పెద్ద ఎత్తున కూడా వీటి వల్ల చాలా వరకు ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఇటు ఏదైతే ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆలోచన విధానంతో ఏదైతే ఈ రోజు ఎక్సైజ్ అధికారులు ఈ వేలం పాటలో ఒక ఎక్సైజ్ వెంకరెడ్డి గారు చెప్పే ఏదైతే సారా లేని రాష్ట్రాన్నిగా చూడాలనేది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానంతోనే మేము ఇలాంటి దాడులతోనే మేము ఇలా ఎన్ని వెహికల్స్ సీజ్ చేసినా కూడా ఎక్కడ కూడా మార్పు రాకపోవడంతో ఎప్పటికప్పుడు అవేర్నెస్ వస్తున్నా కూడా ఎవరు కూడా చాలా వరకు కొంచెం వరకు ఇప్పుడు గ్రామాలలో ఈ నాటుసారా తయారీ తగ్గిందని ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఈ రోజు కార్యక్రమంలో సీఎం ఎక్సైజ్ సిఐ వెంకరెడ్డి గారు ఇక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడడం జరిగింది. ఆయన మాటల్లో విందాం. ఈరోజు కల్లకుర్తి ప్రొహిబిషన్ ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో వివిధ ఎక్సైజ్ నేరాలలో అంటే అక్రమంగా నాటుసారా తరలిస్తూ నల్ల బెల్లం, పటిక, వివిధ రకాల ఎక్సైజ్ నిషేధిత పదార్థాలు రవాణా చేస్తూ పట్టుబడినటువంటి 18 వాహనాలకి ఈరోజు వేలం నిర్వహించడం జరిగింది. దీంట్లో మనకి 13 వెహికల్స్ని వేలం వేయడం జరిగింది. 18 వెహికల్స్ పెట్టడం కానీ 13 వెహికల్స్ ఆసక్తి గల అభ్యర్థులు బిడ్లో పాల్గొని చేయడం జరిగింది. ఎంబీఐ గారు ఈ వెహికల్స్కి 2,95,000 రూపాయలు అప్సెట్ ప్రైస్గా నిర్ణయించడం జరిగింది. దీనికి ఆక్షన్లో 3,76,500 రూపాయలు అమౌంట్ వచ్చింది. జిఎస్టీ రూపంలో 45,216 రూపాయలు. అంటే ఓవరాల్గా ఈరోజు ఎక్సైజ్ వేలం ద్వారా రాష్ట్ర ఖజానాకి 4,22,016 రూపాయలని జమ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇంకా ఈ సందర్భంగా మీకు తెలియజేది ఏమంటే మనకి ఎక్సైజ్ శాఖ కమిషనర్ సిహెచ్ హరికిరణ్ గారు, నూతనంగా వచ్చినటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అవినాష్ మాంది గారి సూచనల మేరకు తెలంగాణ రాష్ట్రం అనేది సారా రహిత రాష్ట్రంగా మార్చాల్సిందిగా అంటే గతంలో జరిగింది. ఇంకా ఎక్కడైనా ఉన్నటువంటి జిల్లాల్లో
సారా రహిత అంటే గుడుంబా ఫ్రీ స్టేట్గా మార్చడానికి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎవరైతే నాటుసారా తయారు చేసిన అమ్మిన నాటుసారా తయారీదారులకి నల్ల బెల్లం పటిక సరఫరా చేసిన అమ్మిన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మొదటిసారి కేసులో దొరికిన వాళ్ళని బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. మళ్ళీ తిరిగి అదే రకమైన నేరాన్ని పాల్పడినట్లయితే ₹1,00,000 జరిమానా విధించడంతో పాటు వాళ్ళ మీద పీడీ యాక్ట్ నమోదు చేసి సంవత్సరం పాటు వీళ్ళను అదుపులోకి ప్రివెంటివ్ డిటెన్షన్లోకి నిర్బంధంలోకి తీసుకోవడం జరుగుతుంది. మీరు చెప్పినట్టుగా నేను గత 2 సంవత్సరాలుగా కలవకుర్తి స్టేషన్లో సిఐగా విధులు నిర్వహిస్తున్నాను. వచ్చిన ప్రారంభంలో తండల్లో అప్పటికి ఇప్పటికి చూసే పరిస్థితి పరంగా అంటే మా గణాంకాలు అంటే మేము క్రైమ్ తగ్గింది అనడానికి నాటు సారా సప్లై తగ్గింది అనడానికి కారణం ఏంటంటే మా యొక్క లిక్కర్ సేల్స్ ఐఎంఎల్ సేల్స్ అనేది కులబద్దగా తీసుకుంటారు. సో మనది 13% గ్రోత్తో ఉన్నాం అంటే టెక్నికల్గా చెప్పాలంటే. లేదా తండలో తిరిగినట్లయితే ఒకప్పుడు తండా మొత్తంలో 20-30 మంది సారా తయారీదారులు ఉంటే ఇప్పుడు హార్డ్లీ 4-5-10 మంది పరిమితమైంది. ఇంకా అంటే ఇది జీరో స్థాయికి తేవడానికి ఎక్సైజ్ శాఖతో పాటు మాకు మహబూబ్నగర్ ఎన్ఫోర్స్మెంట్ నాగర్ కర్నూల్ నుంచి డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ టీములు కూడా మాకు సహకారం అందిస్తున్నాయి. స్టేట్ టాస్క్ ఫోర్స్ మా అందరి ఎక్సైజ్ శాఖ కృషితో పాటు ప్రజాప్రతినిధులు, మీడియా మిత్రులు, యువకులు అందరూ ముందుకొచ్చి ఈ నాటుసారా నిర్మూలనకి తమ వంతు సహకారం అందిస్తే తెలంగాణ రాష్ట్రం త్వరలోనే సారా రహిత రాష్ట్రంగా రూపొందుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇంకా ముఖ్యంగా ఈ మధ్య కాలంలో వస్తున్న ట్రెండ్స్ని బట్టి గంజాయి కేసులు కూడా మన దగ్గర సూర్యలత స్పిన్నింగ్ మిల్లో ఈ మధ్య ఎస్టీఎఫ్ వాళ్ళ సహకారంతో ఎక్సైజ్ కలవకుర్తి టీం అండ్ ఎస్టీఎఫ్ టీం కలిసి చేసిన రైడ్లో ఒక 380 గ్రాముల గంజాయిని సీజ్ చేయడం జరిగింది. తర్వాత పోలీసు వారి సహకారంతో వాళ్ళ కార్డెన్ సర్చ్లో కూడా 1-2 కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే ఇప్పుడిప్పుడే పల్లెల్లోకి చాప కింద నీరులాగా ఒకప్పుడు హైదరాబాద్ పెద్ద పెద్ద నగరాల్లో ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, ప్రొఫెషనల్ కాలేజీలు ఉన్నటువంటి సిటీల్లో ఉన్నటువంటి గంజాయి లేదా డ్రగ్స్ మహమ్మారి మెల్లగా మనలాంటి చిన్న చిన్న మున్సిపాలిటీల్లోకి, విలేజ్ల్లోకి, మండలాల్లోకి పాకుతుంది. ఇది చాలా డేంజరస్ డ్రగ్. అంటే మన నాడీ వ్యవస్థను ఆధీనంలోకి తీసుకొని మనం ఏం చేస్తున్నామో తెలియని స్థితిలోకి పిల్లలు జారుకుంటారు. ఒక కళ్ళు లేదా మందు వల్ల వచ్చే మత్తు 1-2 అవర్స్ ఉంటే గాంజాకి అలవాటు పడితే గాంజా ఒక డోసు దాదాపు 8 గంటల నుంచి 10 గంటల వరకు అదే మత్తులో ఉంటూ వాళ్ళు ఏం చేస్తున్నామో తెలియని స్థితిలో అంటే చదువుకోవాల్సిన పిల్లలు చదువుకోరు, పనికి వెళ్ళాల్సిన వాళ్ళు పనికి వెళ్ళరు. ప్లస్ ఆ మత్తు తీసుకున్న ప్రభావంలో వాళ్ళలో ఒక ఉన్మాదము అంటే ఉద్రేకం పెరిగిపోయి చిన్న చిన్న మాటలకే కోపం రావడం, ఎవరు చెప్పినా వినని స్థితికి చేరుకోవడంతో పిల్లల భవిష్యత్తు పాడై తల్లిదండ్రుల ఆందోళనకి కారణమవుతుంది. కాబట్టి మన కలవకుర్తి సర్కిల్ పరిధిలో ఎక్కడ గాంజాయికి సంబంధించిన డ్రగ్స్కి సంబంధించిన ఏ రకమైన సమాచారం ఉన్నా ఎక్సైజ్ శాఖకి, పోలీస్ శాఖకి సమాచారం ఇచ్చి దాని నిర్మూలనలో మీ వంతు బాధ్యత నిర్వహిస్తారని ఈ సందర్భంగా నేను కలవకుర్తి ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు, యువకులకు, మీడియా మిత్రులకి, ప్రజాప్రతినిధులందరికీ వినయంగా తెలియజేస్తున్నాను. గంజాయి నిర్మూలనకి మేము అంటే ఇప్పుడు 100 రోజుల ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన 100 రోజుల ప్రణాళికలో భాగంగా మేము వివిధ శాఖలతో కలిపి చేయడం జరిగింది. జూన్ 26 వస్తుంది. జూన్ 26 నుంచి మరి ప్రతి సంవత్సరం జూన్ 26 ప్రపంచ అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం ఉంటుంది. ఆ సందర్భంగా కలవకుర్తి పరిధిలో ప్లస్ రూరల్లో కూడా మనము విద్యార్థులకు అవగాహన తరగతులు నిర్వహించడం జరిగింది. డ్రగ్స్ అంటే ఏంటి, తీసుకుంటే జరిగే అనర్థాలు ఏంటి, దాని నివారణకు మన బాధ్యత ఏంటని, దాంతో వచ్చే నష్టాలు ఏంటి, సామాజికంగా, ఆర్థికంగా, మానసికంగా జరిగే నష్టాలని తెలియజేస్తూ పిల్లల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇది నిరంతరంగా కొనసాగుతుంది. ఒక్క రోజుతోనే కాకుండా ఎక్కడ ఏ అవకాశం దొరికినా మేము మనకి ఇక్కడ కలవకుర్తిలో ప్రీమియర్ లీగ్ పెట్టినారు. ఆ సందర్భంగా మమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. దాంట్లో కూడా పెట్టారు డ్రగ్ ఫ్రీ కలవకుర్తి కావాలని చెప్పేసి. సో ఆ కాన్సెప్ట్తో ఎవరు మాకు ముందుకు వచ్చినా ఎక్సైజ్ శాఖ తరఫున ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకెళ్తాం.